నమస్కారం అండి. వేణుగాన అభ్యాసంలో 4వ భాగానికి స్వాగతం. ఇవాళ మనం తరగతిలో తరగతిలో ఎంతవరకు అయితే మనం నేర్చుకున్నామో సా రి గ మా పా వరకు నేర్చుకున్నాం. ఇవాళ తరగతిలో తర్వాత పా తర్వాత ధాకి దా మనం ఎట్లా బ్లో చేస్తాం, తర్వాత నీ ఎలా వస్తుంది, తర్వాత సా ఎలా వస్తుంది, మళ్ళీ అట్లాగే అది అయిన తర్వాత మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ పైనుంచి కిందకి ఎలా దానికి బ్లో చేస్తాం అనే విషయం తెలుసుకోబోతున్నామండి. స్టార్ట్ చేద్దామండి. ఒకసారి మనం ఇదివరకు తరగతిలో మనం ఎంతవరకు అయితే నేర్చుకున్నామో సా రి గా మా పా వరకు ఒక్కసారి ప్రాక్టీస్ చేసి మనం నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు నేను సా ప్లే చేస్తాను, ఇది సా ప్లే చేస్తాను, నెక్స్ట్ రీప్లే చేస్తాను, రీప్లే చేస్తాను, అలాగే. ఓకే అండి, నేను చెప్పడం మర్చిపోయానేమో. మామూలుగా ప్లే చేస్తూ వెళ్ళిపోయాను. సా రి గా మా పా అని చెప్తే మంచిదేమో. ఇంకోసారి ప్లే చేద్దామండి. సా, నెక్స్ట్ రి, నెక్స్ట్ గా, నెక్స్ట్ మా, నెక్స్ట్ పా. ఓకే, ఇప్పుడు మనం దా ప్లే చేయాలంటే మనం ఇదివరకు పా ప్లే చేయాలని చెప్పుకున్నాం. పైనుంచి ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 5 ఫింగర్స్ మనం క్లోజ్ చేస్తే పా మనకి బాగా వస్తుంది. తర్వాత చెప్పుకున్నాం స రి గాకి సహజంగా బ్లోయింగ్ ఉంటుంది. గా తర్వాత మాకి కాస్త మనం కొద్దిగా మాత్రమే ఫోర్స్ చేస్తాం. అట్లాగా మా చెప్పాను, మా నుంచి కాస్త మనం
బ్లోయింగ్ ఫోర్స్ చేసుకుంటూ వెళ్తాం కొద్దిగా. అంటే ఇప్పుడు మాకి ఎంతైతే మనం కొద్దిగా ఫోర్స్ చేసామో మాకంటే కాస్త ఫోర్స్ చేయాల్సి ఉంటుంది పాకి. పా నుంచి ఇప్పుడు దాకి ఇంకొద్దిగా ఫోర్స్ చేయాలి, అంతేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పా అయిన తర్వాత మనం దాకి ఏం చేస్తామంటే ఈ కింద ఈ ఫస్ట్ ఫింగర్ని ఓపెన్ చేస్తాం అన్నమాట. కింద ఫస్ట్ ఫింగర్ని ఓపెన్ చేస్తాం కింద నుంచి. అంటే పైనుంచి అయితే మనం 4 ఫింగర్స్ క్లోజ్ చేస్తాం. 1 2 3 4. ఓకే, కింద నుంచి అయితే ఫస్ట్ ఫింగర్. ఓకేనండి. మీరు ఒకవేళ అంతగా మనకి కింద నుంచి తెలియాలంటే మనకి ఫింగర్ ఇక్కడ ఉంది కాబట్టి, ఫింగర్ హోల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ అనుకుంటాం, ఫస్ట్ సెకండ్ అనుకుంటాం. నో ప్రాబ్లం, ఎట్లన్నా అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ పా ఓపెన్ మనకి మా అయిన తర్వాత పా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ దాకి మనం 2 హోల్స్ ఓపెన్లో ఉండాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నప్పుడు సరిపోతుంది, ఎలాగైనా పర్లేదు. ఓకే, పైనుంచి 4 ఫింగర్స్ క్లోజ్ చేస్తే దా. చెప్పాం కదా, మా నుంచి పాకి కాస్త బ్లోయింగ్ ఫోర్స్ చేస్తాం, పా నుంచి దాకి ఇంకొద్దిగా బ్లోయింగ్ ఫోర్స్ చేయాలి. ఆ బ్లోయింగ్ ఫోర్స్ చేయకపోతే చెప్పాను కదా పాకి అట్లాగే దాకి బ్లోయింగ్ డౌన్ అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మా అయిపోయిన తర్వాత మనం పా ప్లే చేస్తున్నప్పుడు చాలామంది బిగినర్స్ పొరపాటు ఏం చేస్తారంటే పా ప్లే చేసేటప్పుడు మనం సరిగా ఎట్లయితే బ్లో చేస్తామో అదే బ్లోయింగ్ చేస్తారు. ఆ బ్లో చేస్తే స్వరం ఎలా వస్తుందో చెప్తున్నా. ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా పానే. నెక్స్ట్ ఇప్పుడు దా ప్లే చేసినా కూడా చూడండి, నేను సాక్ ఎట్లా బ్లో చేస్తున్నానో అలాగే బ్లో చేస్తున్నా, ఎక్కడ ఫోర్స్ లేదు. అలా బ్లో చేస్తే ఎలా ఉంటుంది, పా కూడా వచ్చినట్టే ఉంటుంది. ఏంటి సార్ మాకు పా వస్తుంది, శబ్దం వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. బాగుంది సార్, చాలా బాగుంది అనుకోవచ్చు. కాకపోతే ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఈ వచ్చే శబ్దం దీన్ని మందరస్థాయి పంచమం అని చెప్తారు. మందరస్థాయి పా. ఓకే, అది బేస్ ఆక్టివ్లో అంటే మనకు చెప్పాం కదా మధ్యమ స్థాయిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం మొదట మనం ప్రాక్టీస్ చేయాల్సిన మొత్తం కూడా బేసిక్స్ అన్నీ కూడా మధ్యమ స్థాయి. తర్వాత మనకు పరిచయం అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా బేస్ అని, టాప్ అని, ఇవన్నీ పరిచయం అవుతాయి. మొదట మనం ప్రాక్టీస్ చేయాల్సిన మధ్యమ స్థాయి. ఇప్పుడు ఆ మధ్యమ స్థాయిలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా మధ్యమ స్థాయి రావాలి. ఓకే, ఇప్పుడు అదనమాట. ఆ బ్లోయింగ్ కనుక మనము స రి గా మనం ఎట్లయితే సహజంగా ఉంటుందో అదే సహజంగా బ్లోయింగ్ మనం ఇక్కడ కానీ చేసామంటే పా బేస్లో వచ్చేస్తుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది పెద్ద పొరపాటు ఇక్కడే చేస్తున్నారు బిగినర్స్. కాబట్టి ముఖ్యంగా నేను నొక్కి చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇదే అనమాట. ఇంతసేపు నేను మాట్లాడడం ఏంటంటే ఈ పా దగ్గర చాలా అలర్ట్గా ఉండాలి మనం. చెప్పాను కదా, మా నుంచి మనం కాస్త బ్లోయింగ్ని ఫోర్స్ చేయాలి. ఓకే, మా అయిపోయింది, మనకి పా కూడా వచ్చేసింది. అంటే ఇదివరకు క్లాస్లో మనం ప్రాక్టీస్ చేస్తుంటే చక్కగా పా కూడా. అంటే ఈ మాట నేను చెప్పలేదు బహుశా లాస్ట్ క్లాస్లో. ఏంటి, మనం కనుక బ్లోయింగ్ కాస్త కనుక అలర్ట్గా లేకపోతే మనకి బేస్ వచ్చేస్తుందనే విషయం చెప్పలేదు. అది నాకు గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకేనండి, పా మనం వాయించేటప్పుడు కానివ్వండి, తర్వాత దా వాయించేటప్పుడు, తర్వాత నీ వాయించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బేస్లో వచ్చేస్తుంది, అది రాకూడదన్నమాట. ఓకే, అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మా నుంచి కాస్త బ్లోయింగ్ని ఫోర్స్, పాకి పా నుంచి కాస్త బ్లోయింగ్ కొద్దిగా ఫోర్స్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పా ఒక్కసారి చూసి నెక్స్ట్ దాకెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు దా చెప్పాం కదా, జస్ట్ ఈ ఫింగర్ తీసేస్తే కనుక అంటే కింద నుంచి 2 హోల్స్ ఓపెన్లో ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇది రిమూవ్ చేస్తున్నాం. దిస్ ఇస్ దా. ఓకే, ఇంకోసారి. ఇంకోసారి ఇప్పుడు పా అండ్ ద, పా ద. ఇప్పుడు పా.
నెక్స్ట్ దా, ఓకే. ఇంకోసారి దా, ఇంకోసారి పా అండ్ ద, పా. నెక్స్ట్ ద, ఎస్. మనకిప్పుడు దా గనక వచ్చేసినట్లయితే కనుక ఈ దాకి మనం పా నుంచి పాకి బ్లో చేసాం, పా తర్వాత దాకి ఇంకొద్దిగా ఫోర్స్ చేసాం దాకి, తర్వాత దా నుంచి ఇంకొద్దిగా ఫోర్స్ చేస్తే నీ వస్తుంది. ఆ నీకు ఏం చేయాలంటే మనం పా అయిపోయింది, దా అయిపోయింది, నీకి జస్ట్ ఇది కూడా అంటే కింద నుంచి 3 ఫింగర్స్ ఓపెన్ చేస్తాం. ఓకే. ఇంకోసారి పా ద అన్ని, నెక్స్ట్ ద, ఇప్పుడు నీ అనమాట. ఓకే. దాని నుంచి ఇంకా బ్లోయింగ్ ఫోర్స్ చేస్తేనే నీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం నీని ప్రాక్టీస్ చేస్తూనే ఉందాం. తర్వాత బ్యాలెన్స్ మనం ఇక్కడ ఏంటి అంటే మనం పా ప్లే చేసినప్పుడు గమనించండి, మనము ఏం చేస్తామంటే ప్రతి స్వరానికి మనం చెప్పాను లాస్ట్ తరగతుల్లో లిటిల్ ఫింగర్ బ్యాలెన్స్ కోసం మనం పెడతామని చెప్పాను. కాకపోతే ఇక్కడ పా నుంచి మాత్రమే, పాకి చూడండి పైకి వచ్చేస్తుంది అనమాట. 2 ఫింగర్స్ పైకి వచ్చేస్తుంది. కేవలం మనము ఈ ఫస్ట్ ఫింగర్ ఓపెన్ చేయడమే కాదు, లిటిల్ ఫింగర్ కూడా చాలామంది తెలియకుండా ఇట్లా పెట్టేస్తుంటారు, ఇది రాంగ్ అనమాట. అది తీసేసేయాలన్నమాట. ఓకే. ఓకే. పాకి పూర్తిగా తీసేస్తాం. పా తర్వాత దాక్ కూడా చూడండి అంతే. ఈ 2 ఫింగర్స్ కూడా అక్కడే ఉంటాయి, ఆ ప్లేస్లోనే ఉంటాయి. మనం పాప్ చేసిన తర్వాత దాక్ చూడండి అంతే, అవే ప్లేస్లో ఉంటాయి. ఇది ఆ ప్లేస్కి వచ్చి చేరుతుంది. నెక్స్ట్ నీకు మాత్రం ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేయొచ్చు. అది ప్రాక్టీస్ అంతా బాగా అయిన తర్వాత అలా చేయొచ్చు. అంతవరకు లిటిల్ ఫింగర్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు నీకు అనమాట. ఓకే. నీకు మాత్రమే. అట్లాగే సా కూడా తీసుకోవచ్చు అండి టాప్లో. పద నీ అండ్ సా. ఓకే. పద అయిన తర్వాత నీకి సాకి మనం లిటిల్ ఫింగర్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఓకే. లేదు అట్లాగే మనం ప్లే చేస్తామంటే ప్లే చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకసారి మీకు పా నుంచి చూపిస్తాను. పా
ఓపెన్ చేసిన తర్వాత 2 ఫింగర్స్ పైనే ఉంటాయి. నెక్స్ట్ దా ఇలాగే ఉంటుంది, నీ కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట ఎలా. ఓకే, పా నుంచి చూద్దాం. నెక్స్ట్ దా 3 ఫింగర్స్ పైకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీ వచ్చేసి చెప్పాం కదా, జస్ట్ ఇది కూడా మేము చేస్తాం. ఇది తీసిన తర్వాత అంటే మనం మామూలుగా పా అయింది, దా అయింది, నీ, ఈ ఫింగర్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటే మీకు కష్టం అవ్వచ్చు. అందువల్ల చెప్పాను నీకి పెట్టుకోవచ్చు, నీకి అండ్ సాకి. ఇప్పుడు మనం నీ ప్లే చేస్తున్నాం కాబట్టి నీకి. రిపీట్, నీ, రిపీట్, ఇంకోసారి, ఇప్పుడు పాదని పాదని. నీ, మళ్ళీ పా. దా, నెక్స్ట్ నీ. ఓకే, ఇలా మీరు దీని ఇంతవరకు పార్ట్ని మీరు నీ వరకు మనం నీ అట్లా ఇప్పుడు ప్రాక్టీస్ చేసింది ద నీ కదా. ఈ ద నీ కూడా ఇంతవరకు మనం మీరు దీన్ని డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం సాకి వెళ్దాం. ఇప్పుడు సా ఏంటంటే మనం మామూలుగా బిగినింగ్ మనం ఎట్లయితే మనం సా ప్లే చేసామో సేమ్ ఫింగర్ అనమాట. ఓకే, కాకపోతే టాప్లో మనకి ఫోర్స్గా మనం చేయాల్సి ఉంటుంది. ఎట్లయితే మనం నీకు ఇప్పుడు చేసామో ఫోర్స్గా, అంతకంటే ఇంకా సాకి ఫోర్స్ చేస్తేనే సా వస్తుంది, లేకపోతే మనకి బిగినింగ్ సా వచ్చేస్తుంది. చాలా చాలా అలర్ట్గా ఉండాలి. చెప్పాను, పా నుంచి చాలా చాలా అలర్ట్గా ఉండాలి. పా, ద, నీ, సా. ఓకే, అట్లాగే కింద నుంచి ఎలాగైతే పైకి వెళ్ళామో పైనుంచి సా, నీ, ద, పా వచ్చేంత వరకు కూడా అంతే అలర్ట్గా ఉండాలి. సా, నీ, ద, పా వచ్చేటప్పుడు బ్లోయింగ్ ఎలా చేయాలో తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ మాత్రం ఇప్పుడు పా, ద, నీ, సా.
ఈ సాకి మనం బ్లోయింగ్ ఎలా చేస్తున్నాం అట్లాగే చెప్పాను, నీకి సాకి మనము లిటిల్ ఫింగర్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు. పాకి దాకి ఉండదు, పైనే ఉంటుంది లిటిల్ ఫింగర్ కూడా, పా అండ్ దా. ఓకే, పా అండ్ దాకి లిటిల్ ఫింగర్ పైనే ఉంటుంది, నీకి మనం బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు అనమాట, నీకి సాక్ కూడా. ఓకే, ఇప్పుడు నీ ప్లే చేసి సాకు వెళ్దాం. ఇప్పుడు సా అనమాట. పైన 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తే సా మనకు తెలుసు, కాకపోతే బ్లోయింగ్ మాత్రం నీకు ఎలా అయితే బ్లో చేసామో దానికంటే ఇంకొద్దిగా ఫోర్స్గా చేస్తాం. లిటిల్ ఫింగర్ కింద బ్యాలెన్స్. సారీ, సా. ఓకే, ఇప్పుడు పా ద నీ సాకు మనం ఎలాగ మనం ఫోర్స్ చేసుకుంటే పైకి వెళ్ళాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా ఇంకోసారి మనం పా ద నీ సా, పా ద నీ సా ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మనం పైనుంచి ఎలాగ వస్తామో తెలుసుకుందాం. ఓకే, ఫ్రమ్ పా. నెక్స్ట్ నీ, నెక్స్ట్ సా. ఇంకోసారి పా, దా,
నెక్స్ట్ సా. ఇంకోసారి పా. నెక్స్ట్ దా. నీ. నెక్స్ట్ సా. ఎస్. ఇంతవరకు కూడా మీరు పాదానీస్ అని మీరు రిపీట్ చేసుకుంటూ ఈ వీడియోలో పాదానీస్ ఎలా ప్లే చేస్తామో మీరు రిపీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు పైనుంచి మనం ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పా నుంచి చెప్పున్నాం, మనం సరిగా నార్మల్గా ఉంటుంది బ్లో. మా నుంచి కాస్త బ్లోయింగ్ ఫోర్స్ చేస్తాం. మా తర్వాత పా నుంచి ఇంకాస్త బ్లోయింగ్ ఫోర్స్ చేస్తాం. పా తర్వాత దా ఇంకొద్దిగా, దా తర్వాత నీ ఇంకొద్దిగా, నీ తర్వాత సా ఇంకా ఫోర్స్ చేస్తాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే సాకి మనం ఇప్పుడు సరిగమ పద నీ సా అయిన తర్వాత మీకు క్లాస్ 1లో సరిగమ పదనీస అట్లాగే సానిద మగసి కూడా చెప్పాను. ఎస్. ఇప్పుడు పాదనీస అయిన తర్వాత మన రివర్స్ కూడా అదేవిధంగా సా ని చెప్పాను. అంటే 1 2 3 4 5 6 7 8 తర్వాత మళ్ళీ 8తోనే స్టార్ట్ అవుతుంది. 8 7 6 5 4 3 2 1 అన్నమాట. ఇప్పుడు మనం 8 పైకి వెళ్ళిపోయాం, 8 ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు సా బ్లోయింగ్ ఫోర్స్ చేసాం. అదే బ్లోయింగ్ మనం మళ్ళీ సాకి అదే బ్లోయింగ్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే ఫోర్స్ అనమాట. తర్వాత నీకు ఎలా చేయాలి, దాకి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. సరిగమ పద నీ సా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కిందకి రావడానికి. ఓకే, సా 8th స్టెప్ అయిపోయింది, బ్లోయింగ్ ఫోర్స్ చేసాం. ఇప్పుడు అదే బ్లోయింగ్ ఫోర్స్ చేస్తున్నాం మళ్ళీ సా నీ దాప మగరిసలో 8th స్టెప్లో పైనుంచి అదే బ్లోయింగ్ ఫోర్స్ చేస్తుంది. ఓకే, పైన 8th స్టెప్. ఓకే, అర్థమైంది. పదనిసా అయిపోయింది, మనకి ఆల్రెడీ సా వస్తుంది, బ్లోయింగ్ బాగా చక్కగా వస్తుంది. సా వచ్చిన తర్వాత సాని దపలో కూడా సా ఉంది. అది 5th స్టెప్, 6th 7th 8th స్టెప్. 8th తర్వాత మళ్ళీ 8th స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అదే సా మనము బ్లోయింగ్ ఫోర్స్ చేసాం, ఇప్పుడు చేసాం. తర్వాత దాని కింద నీ అనమాట. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి కిందకి దిగాలంటే సా 2 సార్లు ఒకే బ్లోయింగే. పద నీ సా అన్న ఒకటే, మళ్ళీ రివర్స్లో సా నీ దాపాలో సా 2 ఒకే సా కాబట్టి బ్లోయింగ్ రెండింటికి ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం సా తర్వాత నీకి కాస్త బ్లోయింగ్ ఫోర్స్ తగ్గుతుంది. ఎట్లాగైతే కింద నుంచి మనం వెళ్ళేటప్పుడు పా తర్వాత దాకి కాస్త పెరిగిందో, దా తర్వాత నీకి కాస్త పెరిగిందో, నీ తర్వాత సాకి కాస్త పెరిగిందో, అదే విధంగా తగ్గించుకుంటూ రావాలి. సా నుంచి కిందకి నీకి కాస్త బ్లోయింగ్ తగ్గుతుంది అనమాట. నీ నుంచి కాస్త దాకి బ్లోయింగ్ తగ్గుతుంది, దా నుంచి పాకి కాస్త బ్లోయింగ్ తగ్గుతుంది. అంతేకాని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, పద నీ సా
సా ప్లే చేసిన తర్వాత మళ్ళీ సాకి బ్లోయింగ్ తగ్గకూడదు, రెండు సార్లు ఒకటే. అది నేను చెప్పేదన్నమాట విషయం. ఓకే, పదని సా అయిన తర్వాత సాకి ఎంతైతే బ్లో చేసామో తర్వాత సాని తప్ప మరేసి మనం ప్లే చేస్తాం కదా. 5, 6, 7, 8 స్టెప్ అయిపోయింది, 8th స్టెప్ అయిపోయింది. మళ్ళీ 8th స్టెప్తోనే స్టార్ట్ చేస్తున్నాం కిందకి. కాబట్టి రెండు సార్లు ఒకటే కాబట్టి రెండింటికి ఒకే విధంగా ఈక్వల్ బ్లోయింగ్ ఉంటుంది. తర్వాత సా నుంచి నీకు వచ్చినప్పుడు మాత్రమే కాస్త బ్లోయింగ్ తగ్గుతుంది, ఫోర్స్ కొద్దిగా తగ్గుతుంది. అంతేకాని పాకి మనం చేసినట్టుగా పైనుంచి ఇక్కడ ఈ సాకి ఉండే బ్లోయింగ్ వేరే, ఇక్కడ పాక దగ్గర ఇక్కడ మనం చేసే బ్లోయింగ్ వేరే అనమాట. మనకు తెలుసు కదా, పా నుంచి దాకి కాస్త పెరుగుతుంది, దాని నుంచి నీకి కాస్త పెరుగుతుంది, నీ నుంచి సాకి చాలా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు అక్కడి నుంచి మనము ఈ పాక ఎట్లయితే బ్లో చేస్తున్నామో అలా చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ బ్లోయింగ్ ఎలా చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకోసారి సా నుంచి నీకు వద్దాం, నీ నుంచి దాకి కింద వెళ్దాం. ఇంకోసారి సా ప్లే చేద్దాం. ఇక్కడ అలర్ట్గా ఉండాలి. ఏమాత్రం మీరు బ్లోయింగ్ తగ్గించినా కూడా ఇది వచ్చేస్తుంది. అందుకే ఇంతసేపు నేను ఎందుకు ఆ 8th స్టెప్ సా దగ్గర ఇంతసేపు ఎందుకు అవసరం అయిందంటే ఇదే కారణం. ఫస్ట్ స్టెప్ మనం సా ఎలా ప్లే చేస్తాం అలా చేస్తారు. అక్కడ అలర్ట్గా లేకపోతే, మైండ్ కనుక అక్కడ అలర్ట్గా లేకపోతే బిగినర్స్ చేసే ప్రాబ్లం ఇదే అనమాట. ముఖ్యంగా పా దగ్గర ప్రాబ్లం అవుతుంటుంది, సా దగ్గర ప్రాబ్లం అవుతుంటుంది. అందుకోసం ఇంతసేపు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్స్ చేయాలి. అక్కడ మనం 8th స్టెప్లో ఉన్నాం, ఫస్ట్ స్టెప్లో కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్లో అంటే మనం ఇలాగే బ్లో చేస్తాం, నా సహజంగా నార్మల్ బ్లోయింగ్ ఎలా ఉంటుంది అంతే. కానీ 8th స్టెప్ మాత్రం ఫోర్స్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నీకి కాస్త బ్లోయింగ్ తగ్గించాలి. ఇక్కడ తగ్గించడం అంటే ఇదేదో కొత్త నీ కాదు, మన ఇంతకుముందు ప్లేయర్స్ నేనే. పా తర్వాత దా తర్వాత నీ ఎలాగైతే ప్లే చేసామో అదే నీయే. మళ్ళీ దాకి వస్తాం కదా, పైనుంచి సా నీ దా. ఇంతవరకు మనం ఎట్లయితే పా నుంచి దాకి ఎట్లయితే బ్లో చేసాం ఫోర్స్గా, దా ఎట్లయితే ప్లే చేసాం అదే దా వస్తాం. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే కింద నుంచి బ్లోయింగ్ ఫోర్స్ చేసుకుంటూ పైకి వెళ్తాం, పైనుంచి బ్లోయింగ్ ఫోర్స్ తగ్గించుకుంటూ వస్తాం. అది మనం అలర్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు సా అయిపోయింది, నెక్స్ట్ నీ బ్లోయింగ్ కొద్దిగా తగ్గించాం. ఓకే, ఇంకొద్ది తగ్గిస్తే దా. అలాగే ఇంకొద్ది తగ్గిస్తే పా. ఓకే, ఇంకోసారి చూద్దాం. పైన సా నుంచి సాకి బ్లోయింగ్ ఫోర్స్ చేస్తున్నాం. నెక్స్ట్ నీ కాస్త తగ్గిస్తున్నాం. ఇప్పుడు దాకి ఇంకొద్ది తగ్గిస్తున్నాం. పాకి ఇంకొద్ది తగ్గిస్తాం.
ఇంకోసారి పైనుంచి ఫోర్స్ చేస్తాం. నెక్స్ట్ నీ తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దా, నెక్స్ట్ పాకి కాస్త తగ్గిస్తాం. ఇంకా ఇలాగే దీన్ని మళ్ళీ కూడా మీరు ఈ సాని దప ఎలా ప్లే చేయాలో ఇంతవరకు మీరు దాన్ని రివైండ్ చేసుకుంటూ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ సాని దప అయిన తర్వాత మా ఎలా ప్లే చేయాలో మనకు తెలుసు. మనం ఇలా ప్లే చేస్తాం. ఇక్కడ మా ప్లే చేసే విధానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇలా ప్లే చేయొచ్చు, లేదా అన్నీ క్లోజ్ చేసినా కూడా మా అన్నమాట. ఓకే, అన్నీ క్లోజ్ చేసినా కూడా మా ప్లే. మనము వచ్చేటప్పుడు అన్నీ క్లోజ్ చేసి మా ప్లే చేస్తాం. ఓకే, అంటే వచ్చేటప్పుడు ఇలా ప్లే చేయొచ్చు. మనం వెళ్ళేటప్పుడు ఎలా చేసామో వచ్చేటప్పుడు ఇలా చేయొచ్చు. కానీ మనకి రెండు విధాల మాలు మనకి రెండు విధాలుగా ప్లే చేయొచ్చు అనేది మనకు తెలియాలి కాబట్టి మనం వచ్చేటప్పుడు ఇలా ప్లే చేస్తాం. అందులో వచ్చేటప్పుడు ఇలా ప్లే చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఇబ్బంది లేకుండా. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా ప్లే చేయడం చాలా ఈజీగా ఉంటుంది, వచ్చేటప్పుడు ఇలా ప్లే చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇలా మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కనుక మీరు ఇలాగే ప్లే చేయొచ్చు, ఇబ్బంది లేదు. మా ప్లే చేసేటప్పుడు ఎప్పుడున్నా సరే ఇలాగే ప్లే చేయొచ్చు. ఓకే, బట్ మనం వచ్చేటప్పుడు మీకే తెలుస్తుంది ఇది ఈజీగా ఉంటుందా లేదా అనేది. కాబట్టి సాని దప అయిపోయింది. మనం ఇప్పుడు మా ప్లే చేయాలంటే ఇంకోసారి పా ప్లే చేసి మాప్ చేద్దాం. నెక్స్ట్ మా, అక్కడ మీకు మా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ఇబ్బందిగా ఉంటే మాత్రం మీరు ఇలాగ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మా అయిపోయింది. నెక్స్ట్ గా, నెక్స్ట్ రీ, నెక్స్ట్ సా. ఓకేనండి, ఇలాగా ఈ సరి గమ పదనిస వెళ్ళేటప్పుడు బ్లోయింగ్ ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి. అట్లాగే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు సా నుంచి ఎట్లయితే మనం తెలుసుకున్నాం పాకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బ్లోయింగ్ కనుక సహజంగా మనం సరి గాకి ఎట్లయితే బ్లో చేస్తామో అలా బ్లో చేస్తే అది వేరే పా అయిపోతుంది మందర స్థాయిలో.
అక్కడ అలర్ట్గా ఉండి మాకు ఎంతైతే కాస్త బ్లో ఫోర్స్ చేసామో పాకి అంతే విధంగా బ్లో ఫోర్స్ చేసి అక్కడి నుంచి సా వెళ్తాం ఫోర్స్ చేసుకుంటూ. తర్వాత ఇంకా గుర్తించాల్సిన విషయం ఏంటంటే పదని సా ఎండింగ్ సా ఎలా అయితే చేసామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. 2 సార్లు ఒకటే, ఎయిత్ స్టెప్ దానికి కూడా అదే విధంగా బ్లో చేసి తర్వాత అక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి. సా అయిన తర్వాత నీకు కాస్త తగ్గుతుంది, నీ తర్వాత దాకా తగ్గుతుంది, దాని నుంచి పాక తగ్గుతుంది, తర్వాత మా చెప్పి అన్నీ క్లోజ్ చేసినా కూడా మా పలుకుతుంది, లేదా మామూలుగా మనం ఫస్ట్ ఫింగర్ ఓపెన్ చేసినా కూడా మా పలుకుతుంది. ఎలాగైనా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ గరీసా సహజంగా ఉంటుంది బ్లోయింగ్. ఓకేనండి, ఈ క్లాస్లో మనం పదనిసా ఎలా బ్లో చేయాలో తెలుసుకున్నాం, సానిదప్ప మగరిసా ఎలా చేయాలో తెలుసుకుందాం. తర్వాత తరగతిలో మనం ఇంకా దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా మనం ఎలా అప్లై చేయాలి. ఓకే, తర్వాత తుత్కారం అనేసి వస్తుంది. ఆ తుత్కారంని ఎలా మనం బ్లోయింగ్ ఈ మౌత్ హోల్ దగ్గర అంటే మనం బ్లోయింగ్లో తుత్కారం ఎలా మనం అప్లై చేస్తామనేది తెలుసుకుంటాం. తర్వాత సెకండ్ లెసన్ అని, థర్డ్ లెసన్ అని. ఓకేనండి, ఇలాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. నమస్తే.